రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతుంటారు ఆంధ్రప్రదేశ్లో. కానీ వీళ్ళందరి హెడ్ క్వార్టర్స్ మాత్రం హైదరాబాదే. వీళ్ళ ఆస్తులు అక్కడే ఉంటాయి. ఆంధ్ర ప్రయోజనాలు, ఆంధ్రాకి విజిటింగ్ ప్రొఫెసర్స్, దాని రాజకీయం ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది. తెలంగాణ అసెంబ్లీలో 2 రోజుల పాటు జరిగినటువంటి చర్చ ఏంటి? ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వనరులు, జల వనరులు. వాస్తవంగా బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి నీళ్లు అలా కాదు, దాంట్లో 50% కావాలని ఇంతకుముందు టీఆర్ఎస్ ఎలక్షన్ల ముందు రైట్ చేస్తే, ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని 63% కావాలంటూ ఏకంగా తీర్మానమే చేసింది అక్కడ ఉన్నటువంటి అధికార పక్షం. అది చూసి చూడనట్టు వదిలేసే వ్యవహారమా? ఇట్లాగే గతంలో తెలంగాణ అంశానికి సంబంధించి కూడా చూసి చూడనట్టు వదిలేశారు. ఎందుకు అంటే వాళ్ళతో పేచి ఎందుకు అని కాదు, వాళ్ళతో మాట్లాడితే కనుక ఇక్కడ కొన్ని పాయింట్లు రైజ్ అయిపోతాయి, అక్కడ వీళ్ళ ఆస్తులకు సంబంధించి అక్కడ ఏమైనా ఇబ్బంది అయిపోతుందేమో అని సైలెంట్ ఉన్నారు. చివరికి రాష్ట్రం మొక్కలు చేసి పోండ్రా మీరంటే మూసుకుని వచ్చారు. ఇక్కడ మనందరినీ కూడా దొంగల్ని చేశారు. అక్కడ మళ్ళీ సేమ్ పరిస్థితి. ఇప్పుడు 63% అంటే ఇక్కడ అస్సలు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నోడు మాట్లాడు, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నోడు మాట్లాడు, ప్రత్యామ్నాయం అని చెప్పేటువంటి జనసేన వాళ్ళు మాట్లాడు. ఎవడు మాట్లాడకుండా అసలు రాష్ట్ర ప్రయోజనాలు ఏమైపోతాయి? ఇట్లాగే కదా వదిలేసి పడేసింది ఇంతకుముందు రాష్ట్ర విభజన. ఫస్ట్ అడగాల్సిందేంటి? ఫస్ట్ కట్టిన ప్రాజెక్టుకి ఫస్ట్ నీళ్లు, ఇది నెంబర్ 1. రెండవది, ఎందుకు ఇక్కడికి ఈ రైపేరియన్ యాక్ట్ ప్రకారం నీళ్లు వచ్చినాయి అంటే, ముంపు ప్రాంతం కూడా ఇదే. అక్కడి నుంచి నీళ్లు కిందకు వస్తాయి. మునిగే ప్రతిసారి ప్రతి ఏటా పంట మునిగేటువంటి ప్రాంతాలు, ముంపు ప్రాంతాలు ఏమైనా ఉందంటే దిగువనున్నది కాబట్టి ఆంధ్ర ప్రాంతమే. ప్రతి ఏటా ఒక పంట నష్టపోతూనే ఉంటాడు రైతు. ప్రతి ఏటా కంట తడి పెట్టకని ఏడాది ఉండదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి హక్కు ఉంది స్వామి అని మాట్లాడటం కూడా చేత కాకపోతే, రైతు సంఘాలు నోరు మీద పోవు, ఆంధ్ర హక్కుల గురించి మాట్లాడే సంఘాలు నోరు మీద పోవు, రాజకీయ పార్టీలు నోరు మీద పోవు. ఆంధ్ర కోసం అసలు వీళ్ళు ఆంధ్రాలో పుట్టారా, ఆంధ్రాకి పుట్టారా అన్నటువంటిది డౌట్ వచ్చేటటువంటి వ్యవహారం.